బాబాయ్ నమస్తేనే. నమస్తే సార్. ఏం పేరు? సక్రేప. సక్రేప. ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తాం సార్. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 8 ఎకరాలు. 8 ఎకరాలు ఉంది. బాగానే సంపాదించినావు అయితే. ఏం లేదు సార్, అట్లే ఉన్నాం చేసుకుంటే. ఓకే. సో ఏం వేసినావు మరి సార్ పంట? పత్తి, కంది. పత్తి, కంది వేసినావు. ఓకే బాబాయ్, మరి ఇప్పుడు ఈ మీ గ్రామం పేరేంది? నేరడుగం. నేరడుగం గ్రామం. ఇప్పుడు మీ గ్రామంకి దగ్గరలో ఏదో సంగమండ రిజర్వర్ ఉందట కదా, సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఏదో ఉందట కదా? గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదో, మీకు డబ్బులు రావడము ఏదో ఉందట కదా ప్రాబ్లం. ఏంటిది అసలు ఆ ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏమంటే మా పొలాలు పోయినాయి సార్, ఇంత మునుపులు పొలాలు పోయినాయి. డ్యామ్ కింద ఊరు కూడా ఉంటుంది, ఊరు కూడా పోతుందని చెప్పిండ్రు. ఊరు ఇదివరకు పోలేదు. డ్యామ్ వచ్చిన తర్వాతనే చేనులు ఇచ్చినాం. చేనులు ఇచ్చినాకనే మీకు జాబులు ఇస్తాము. కాలువ కోసం డ్యామ్లో సార్, డ్యామ్ కట్ట పోయి మొత్తం చేనులు పోయినాయి. జాబ్ సమావేశం అంటే కూడా ఇదివరకు ఏం చేసేలేదు. గత ప్రభుత్వం ఏం చేసలేదు. ఇప్పుడు శ్రేయన్న గెలిచిన కొరకే మాకి వచ్చి ఒక పని చేస్తున్నాడు. అతను కూడా అతను పోయి కూడా అక్కడ మాట కూడా అయ్యాడు అసెంబ్లీలో. ఇట్లా మన ఊరిది కూడా చెప్పినాడు, ఇక్కడ గ్రామంలో ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పినాడు. అది అతని మీద నమ్మకం ఉండదు మాకు చేస్తాడు. మరి ఇప్పుడు ఈ రిజర్వాయర్ కింద ఎన్ని గ్రామాలు నష్టపోతున్నాయి అసలు సార్? మన ఊరి మీద ఈడ అంటే మన సద్యం అంటే మన నేరుడు, ఇది చెంగమండ, నేరుడుగం, ఉజ్జేలి. సో అంటే ఇప్పుడు వీళ్ళకి అంటే డబ్బులు ఇస్తా అన్నారా మరి? ఇళ్ళకి నష్టపరిహారం ఇస్తా అన్నారా? ఈడ మనది అంత దెబ్బ ఇక్కడ రాలేదు సార్. నేరుడుగం ఇంకా ఇక్కడ రాలేదు. చెంగమండ అయింది, ఉజ్జేలి అయింది. మనది ఏం అయ్యలేదు ఇక్కడ. ఈ గత 10-15 సంవత్సరాల నుండి ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారు కదా, ఇది గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కానీ ఎవరైనా కలిసి మాకు ప్రాబ్లం ఇట్లుంది, మరి మాకు ఏదైనా పరిష్కారం చేయండి అని అడిగిలా? మరి మాస్ అడిగినారు సార్, పెద్దోళ్ళు ఉండరు వాళ్ళే అడిగినారు. ఏం చేయలేదు. ఊరిది అయితే ఏం చేయలేదు. అడిగలేరు కూడా. ఊరిది ఎట్లా ఉండదు సమస్య అని కూడా అడిగలేరు ఇక్కడ. మాస్ డ్యామ్ వచ్చినాయి, వర్షాకాలం ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి. ఎవరు అడగలేదు, చెప్పి చూడలేదు. చూసిన దాఖలాలు చూసిన కూడా లేవు. ఓకే. కానీ మరి ఇప్పుడు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ఎవరికైనా చెప్పుకున్నారా? మరి ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ అంటే ఎమ్మెల్యే మారిండు, పైన గవర్నమెంట్ మారింది, మరి వాళ్ళకి చెప్పుకున్నారా? మరి చెప్పినాం సార్, సిరియర్ సార్కి చెప్పినాం. అతను మొన్న ఇక్కడ మీటింగ్ పెట్టిండ్రి, చెప్పినాం. వాళ్ళు కూడా హామీ ఇచ్చిండ్రు చేస్తామని. ఇప్పుడు కూడా వచ్చి కేసు ఇక్కడ నేడుగంలో మన గుడికాడ, బీరాపు గుడికాడ చెప్పినారు. ఏదో హామీ ఇచ్చినారు చేస్తామని కేసి. పెద్ద ఎత్తున మీరు కూడా రండి అందరూ అని వచ్చి చెప్పిండు. ఎవరెవరు వచ్చి చెప్పిల్లు అక్కడ సార్? ఎవరెవరు వచ్చిల్లు అంటే ఎమ్మెల్యే వచ్చిల్లా, ఇంకెవరైనా వచ్చిల్లా? ఎమ్మెల్యే సాబు, సిరేరి, మన వంశన్న, ఇది ఎంపీ అభ్యర్థి. అభ్యర్థి ఏమన్నాడు వచ్చినాక? మరి ఏమన్నారు, ఏం చేస్తా అన్నారు మరి మీ సమస్యని? సార్ మా సమస్య చేస్తామంటారు. మాకు మేము అధికారంలో వస్తే సమస్య చేస్తాం అని చెప్పాడు. సో మరి నమ్మకం ఉందా మరి? ఇప్పుడు గత ప్రభుత్వం ఎట్లా 10 సంవత్సరాల నుండి ఏం చేయలేదు, మరి వీళ్ళు వచ్చినాక చెప్పిల్లు, మరి చేస్తారని నమ్మకం ఉందా? ఉంది సార్, మాకు నమ్మకం ఉంది. ఎందుకంత నమ్మకం? ఎందుకంటే ఇప్పుడు పని అయింది కదా. అతను వచ్చి కేసు పూర్వ చేసి ఇంత దెబ్బ తిప్పలు పడుతున్నాం అంటే మాకు చేస్తాడంటే మాకు ధైర్యం అవుతాడు. ధైర్యం ఉంది. కానీ మరి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యే ఓట్లు అయిపోయినాయి, ఇప్పుడు ఎంపీ ఓట్లు వస్తున్నాయి. మరి ఈసారి మీ మద్దతు ఎవరికి చూపిస్తారు? మరి అదే మన వంశీ అన్నకే. ఎందుకు వంశానికి ఎందుకు చూపించాలి? మా ఊరు కూరకు సమస్య ఉండదు కదా సార్. ఊరిది అవుతుందానికి మాకు కాయసం ఉండదు, అతనికి వేద్దామని అట్లా ఊరు కోసం ఆయన కష్టపడుతున్నాడు. గెలిపించుకుంటాం. ఓకే కాకా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.